నమస్కారం. అందమైన పాటల హరివిల్లు, ఎండాకాలంలో వానజల్లు, రాగం తానం పల్లవికి స్వాగతం సుస్వాగతం. ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ఈ సందర్భంగా మన రాగం తానం పల్లవి కొన్ని అందమైన భూమి పాటలతో మిమ్మల్ని అలరించనుంది. మరి కార్యక్రమాన్ని ప్రారంభించి అలా అలా రాగాల షికారు చేసొద్దామా? పెరిగిపోతున్న భూతాపం, వాతావరణ కాలుష్యంతో సతమతమవుతున్న భూమాతను కాపాడుకునే దారేది? పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే అవకాశమే లేదా? అంతరించిపోతున్న జీవరాశులను కాపాడుకోలేమా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ప్రపంచ ధరిత్రి దినోత్సవం. దీనికి 1970లో బీజం పడింది. 1969 జనవరి 28న శాంటా బార్బరా సముద్ర తీరం చమురు తెట్టులతో నిండిపోయింది. తీరమే ఆలంబనగా బతుకుతున్న వందలాది జీవరాశులు మృత్యువాత పడ్డాయి. సుమారు 4000 పక్షులు ఆ తెట్టులో చిక్కుకొని ఎగిరే దారి లేక ప్రాణాలు కోల్పోయాయి. జీవ వైవిధ్యం కొడిగట్టిన ఆనాటి సంఘటన ప్రపంచ ధరిత్రి దినోత్సవానికి పునాది వేసింది. అమెరికన్ సెనేటర్ గెనార్డ్ నెల్సన్ పర్యావరణ పరిరక్షణకు పిలుపునివ్వగా అదే ఏడాది ఏప్రిల్ 22న జరిగిన మొదటి ధరిత్రి దినోత్సవంలో దాదాపు 20 లక్షల మంది పాల్గొన్నారు. నేల అంటే మట్టి అన్న అర్థం మాత్రం కాదు, భూమి అంటే 84 లక్షల జీవరాశుల సముదాయం అన్న నినాదం అన్ని దిక్కులా వినిపించింది. మనిషికి మట్టికి ఉన్న బంధాన్ని వేల మాటల్లో కాదు, ఇలా ఒక్క పాటలో కూడా చెప్పొచ్చు. మనిషికి మట్టికి బంధమున్నదిరా, మట్టిలో ఎంతెంతో మహిమ ఉన్నదిరా, మట్టిలో ఎంతెంతో మహిమ ఉన్నదిరా. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్యా, ఆడించుతున్నాడు బొమ్మలాగా. నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. దేవుని కోవెలలో దివ్వెగా, పేదల గంజి నీళ్ళ ముంతగా. దేవుని కోవెలలో దివ్వెగా, పేదల గంజి నీళ్ళ ముంతగా. పాలకు దాకగా మధువుకు పాత్రగా, పాలకు దాకగా మధువుకు పాత్రగా. రూపం ఏదైనా మన్నొకటేరా, రూపం ఏదైనా మన్నొకటేరా. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా, ఆడించుతున్నాడు బొమ్మలాగా. నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. ఈ చక్కని పాట కథానాయక మొల్లా చిత్రంలో ఉంది. పద్మనాభం దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీతాన్ని అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా ఆలపించిన ఈ గీతం ఒక చక్కని సందేశాన్ని అంతర్లీనంగా మోసుకొచ్చింది. కథానాయిక మొల్ల పాత్ర స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని పాత్ర వృత్తికి సంబంధించిన పదజాలంతో ఈ పాటను రాశారు దాశరథి. కుండలు చేసే కుమ్మరి చేత వేదాంతాన్ని పలికించారు. రాజులు రైతులని భేదమేలా, జగాన నరులంతా ఒక్కటేరా. ఎందుకు రోషాలు, దేనికి ద్వేషాలు, అంతా ఒకటైతే మంచిదిరా. దేవుని నమ్ముకుని సాగిపోరా. నీటి బుడగేరా జీవితము, జగతిని కాదేది శాశ్వతము.
దీనుల సేవించి మంచిగా జీవించి మనిషే దేవుడుగా మారాలిరా. మనకు మిగిలేది మంచొకటేరా. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా, ఆడించుతున్నాడు బొమ్మలాగా. నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. ప్రపంచ ధరిత్రి దినోత్సవం పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచడం మరియు భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సమస్త జీవకోటికి ఆహారాన్ని, ఆవాసాన్ని అందించే నేల తల్లిని గౌరవించుకోవడం దీని ప్రత్యేకత. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మొక్కలు నాటడం, పర్యావరణ ర్యాలీలు నిర్వహించడం మరియు విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. భూమి ఏ ఒక్కరిదో కాదు, నేల తల్లి అందరిది అని సందేశాన్ని మోసుకొచ్చే సుదినం ఈ రోజు. ఎవడిదిరా ఈ భూమి, ఎవడురా భూస్వామి, ఎవడిదిరా ఈ భూమి, ఎవడురా భూస్వామి. దున్నేవాడిది భూమి, పండించేవాడే ఆసామి. దున్నేవాడిది భూమి, పండించేవాడే ఆసామి. ఎవడిదిరా ఈ భూమి, ఎవడురా భూస్వామి. కార్మికులే సమ్మె చేస్తే మిల్లులు గిల్లులు బందు, మిల్లులు గిల్లులు బందు. డ్రైవర్లే సమ్మె చేస్తే రైలు బస్సులు బందు, రైలు బస్సులు బందు. మరి రైతులందరూ సమ్మె చేస్తే, మరి రైతులందరూ సమ్మె చేస్తే గుప్పెడు మెతుకులు బందు. ఆ గుప్పెడు మెతుకులు పుట్టని నాడు డొక్కలు తదిగినతో తరిగిన ఎవడిదిరా ఈ భూమి, ఎవడురా భూస్వామి. దున్నేవాడిది భూమి, పండించేవాడే ఆసామి. దున్నేవాడిదే భూమి అన్న నినాదాలు భూస్వాముల గుండెల్లో దడ పుట్టించాయి. ఈ చక్కని గీతం మనుషులంతా ఒక్కటే చిత్రంలో ఉంది. సి నారాయణ రెడ్డి రచించిన ఈ గీతానికి ఎస్ రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చారు. బాలు సుశ్రీల గానం, ఎన్టీఆర్ మంజుల అభినయం ఈ పాటకు కొత్త ఊపిరులు పోశాయి. పచ్చని పైరుల తెగ గొరికే చీడ పురుగులుంటాయి, ఆ చీడ పురుగులుంటాయి. తిండి గింజలను పొట్ట పెట్టుకొని పంది కొక్కులో ఉంటాయి, పంది కొక్కులో ఉంటాయి. ఆ చీడ పురుగులను దులిపేసి, ఆ పంది కొక్కులను తరిమేసి, ఆ చీడ పురుగులను దులిపేసి, ఆ పంది కొక్కులను తరిమేసి. నలుగురొకటిగా నిలవాలి, మన రైతుల పరుగులు నిలపాలి, మన రైతుల పరుగులు నిలపాలి. ఎవడిదిరా ఈ భూమి, ఎవడురా భూస్వామి. ఎవడిదిరా ఈ భూమి, ఎవడురా భూస్వామి. దున్నేవాడిది భూమి, పండించేవాడే ఆసామి. ఎవడిదిరా ఈ భూమి, ఎవడురా భూస్వామి. ఎవడిదిరా ఈ భూమి, ఎవడురా భూస్వామి.
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. కానీ కొందరు స్వార్థపరులు తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కునే అవివేకుల్లా పర్యావరణ సమతుల్యాన్ని స్వలాభాల కోసం తూట్లు పడేలా చేస్తున్నారు. భూమాతను కాపాడుకుంటే ఆ అమ్మే మనల్ని కడుపులో పెట్టుకుని చల్లగా చూసుకుంటుంది అనే మాటలకు సజీవ రూపమే ఈ ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ఆ నేల తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని అందరం ఆశిద్దాం. పండించుమా పండించుమా మానేల తల్లి దీవించుమా దీవించుమా బంగారు పంటల్ని పండించుమా పండించుమా నీదే భారం మాదే భాగ్యం ఆకాశమా కరుణించుమా ఆకాశమా కరుణించుమా ఆనంద బాష్పాల తేలించుమా మానేల తల్లి దీవించుమా దీవించుమా బంగారు పంటల్ని పండించుమా పండించుమా గంగమ్మ తల్లి వడగాలి పడనీకు ఓ వాయుదేవా చల్లము సోలెడు పండాలి పుట్టి శ్రీరామ భోగాలు సీత కాటుకలు ఊరిలో కొలుండి నవ్వాలి మాతనే లక్ష్మి ఇంటిల్లి పారి బతకాలి కేరింతలాడి మానేల తల్లి దీవించుమా దీవించుమా బంగారు పంటల్ని పండించుమా పండించుమా ఈ అందమైన గీతం శక్తి చిత్రంలో ఉంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతాన్ని అందించారు. హిందీ చిత్రం మదర్ ఇండియా ఛాయలు కనిపించిన సినిమా శక్తి. హీరో కృష్ణ సినీ ప్రస్థానంలో 18 సినిమాలలో ద్విపాత్రాభినయం చేశారు. అందులో ఒకటి శక్తి చిత్రం. ఈ పాటలో కృష్ణ జయసుధులు పాత్రోచితంగా నటించి ఆద్యంతం ఆసక్తిని కలిగించారు. పండింది మా పైరు కన్నుల్ల విందు వెన్నుల్లు ఈనింది వన్నెల్ల చేను బంగారు పడవళ్ళు పట్టాలి పదును రంగారు మా పంట కొయ్యంగాదును కైలాసగిరి నుండి రావాలి నంది శివనంది నోచాలి సిరిపుప్ప తొక్కి ఒలియో పొలిగాడు కొట్టంగా పోగాడే రాసి ఏడేడు బండ్ల ఇల్లు చేరి సౌభాగ్య రాశి మానేల తల్లి దీవించుమా దీవించుమా బంగారు పంటల్ని పండించుమా పండించుమా నీదే భారం మాదే భాగ్యం ఆకాశమా కరుణించుమా ఆకాశమా కరుణించుమా ఆనంద బాష్పాల తేలించుమా మారేల తల్లి దీవించుమా దీవించుమా బంగారు పంటల్ని పండించుమా పండించుమా ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం, మొక్కల పెంపకం కోసం కృషి చేసిన కొందరు తెలుగువారిని ఇప్పుడు గుర్తు చేసుకుందాం. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య ముందు వరుసలో ఉంటారు. 1 కోటికి పైగా మొక్కలను నాటినందుకు గాను 2017లో భారత ప్రభుత్వం వీరిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
ఇక ఆ తర్వాత అస్సాం ప్రభుత్వం గ్రీన్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియాగా గుర్తించి జడం పాయింట్ అంతర్జాతీయ అవార్డుతో సత్కరించిన ఎం కరుణాకర్ రెడ్డి సుమారు 5 కోట్ల చెట్లతో కూడిన మానవ నిర్మిత అడవిని సృష్టించిన దుశ్చర్ల సత్యనారాయణ, ఇంకా జీవ వైవిధ్య సంరక్షణ పురస్కార గ్రహీత కె మృత్యుంజయరావు, మట్టిపల్లి రామచంద్ర, కె పురుషోత్తం రెడ్డి, అపర్ణ, రవిశంకర్, కేసరి శ్రీనివాసరావు లాంటి ఎందరో మన తెలుగు నేలపై ఉన్నారు. వారందరి కృషే పల్లెల్ని స్వర్గం చేస్తోంది. పొంగింది పొంగింది బంగారు భూమి, పాల పొంగులా పొంగింది బంగారు భూమి, పచ్చ పచ్చగా పండింది పల్లెను స్వర్గం చేసింది, మా పల్లెను స్వర్గం చేసింది. పొంగింది పొంగింది బంగారు భూమి, పాల పొంగులా పొంగింది బంగారు భూమి. పాడే పంట పశు సంపదతో పండు ముత్తైదయ్యింది, పండు ముత్తైదయ్యింది. ముద్దు బిడ్డలి పిచ్చి తల్లికి బుద్ధిజీవుల పట్టణాలు, బుద్ధిజీవుల పట్టణాలు. పొంగింది పొంగింది బంగారు భూమి, పాల పొంగుల పొంగింది బంగారు భూమి. ఈ చక్కని గీతం బంగారు భూమి చిత్రంలో ఉంది. పిసి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేవి రాఘవులు సంగీతాన్ని అందించారు. ఆత్రేయ రచన, కృష్ణ శ్రీదేవిల అభినయం ఈ పాటను జనరంజకంగా మార్చింది. పంట కాల్వలో జలకాలాడి చెరుకు తోటలో చీరలు గట్టి, సూర్యుని బొట్టుగా దిద్ది, జాను తెలుగులో జానపదాలు పైరగాలితో పాడుతున్నది. పొంగింది పొంగింది బంగారు భూమి, పాల పొంగుల పొంగింది బంగారు భూమి. గంగా సింధు కావేరి కృష్ణా పెన్నా గోదావరి, తుంగభద్ర నదీ నదాలను కలిపి ఒకటిగా పారించండి, కలిపి ఒకటిగా పారించండి. కరువు కాటకాలుండవురా, వరదలు వచ్చి ముంచవురా, భాషా ద్వేషాలుండవురా, బంగారు బియ్యం పండునురా. భారతదేశం బంగారు భూమని ప్రపంచమంతా పొగటునురా, ప్రపంచమంతా పొగటునురా. పొంగింది పొంగింది బంగారు భూమి, పాల పొంగుల పొంగింది బంగారు భూమి. పచ్చ పచ్చగా పండింది పల్లెను స్వర్గం చేసింది, ఆ పల్లెను స్వర్గం చేసింది. పొంగింది పొంగింది బంగారు భూమి, పాల పొంగుల పొంగింది బంగారు భూమి. జలవనరులు నానాటికి అంతరించి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అకాల వర్షాలు, విపరీతమైన వేడిమి కారణంగా గ్లోబల్ వార్మింగ్తో ఓజోన్ పొర దెబ్బతింటోంది.
ధరిత్రి దినాన్ని 2009 నుంచి ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేగా మార్చింది. కొన్ని దేశాల్లో ధరిత్రి వారంను నిర్వహిస్తున్నారు. భూమితో మానవాళికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ పలు కార్యక్రమాలు, ప్రచారాలతో ధరిత్రి వారంని జరుపుకుంటున్నాం. మొత్తం 193 దేశాలు భాగమవుతున్నాయి. ఏటా ధరిత్రి దినోత్సవాన్ని ఒక ప్రత్యేక అంశాన్ని ఎంపిక చేసుకుని కార్యక్రమాలను నిర్వహిస్తారు. మనం కూడా మన వంతుగా ఈ భూమికి పచ్చని రంగు వేసే కార్యక్రమంలో భాగం పంచుకోవాలి. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ముఖ్యోద్దేశం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం మరియు పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించడం. పర్యావరణం, ఆరోగ్యం లేదా ప్లాస్టిక్ రహిత భూమిని ప్రోత్సహించే లక్ష్యంతో కార్యక్రమాలు కొనసాగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలి. ఇది ఈ వారం మన ప్రత్యేక రాగం తానం పల్లవి. మరో చక్కని ఏకాంశ గీతాల కదంబంతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నేలమ్మ నేలమ్మ.